నేను చిన్నతనంలో ఉండగా నాగేంద్రన్ లాంటి వాళ్ళు, లేదంటే ఎంగళరావన్ లాంటి వాళ్ళు, విజేంద్రన్ లాంటి వాళ్ళు, మా విజయ్ కుమార్ లాంటి వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నప్పుడు పోలీసు వాళ్ళు ఎక్కడ దళితులు రోడ్డు మీదకి వస్తున్నారనుకుంటే, దళిత ఉద్యమాలు చేస్తున్నారనుకుంటే ఎస్పీలు సైతం పోతూ ఆగి వచ్చి, కలెక్టర్లు సైతం పోతూ ఆగి వచ్చి ఏంటి మీ సమస్య అని చెప్పని పరిష్కరించే దగ్గర ఆనాడు దళిత ఉద్యమాలు ఉన్నాయి. కానీ ఈనాడు దళితులను చూసి కానీ, దళిత ఉద్యమాలను చూసి కానీ, దళిత నాయకులను చూసి కానీ భయపడే దగ్గర ఈరోజు పాలక వర్గాలు లేవు. ఇప్పుడే అన్న చెప్పకనే చెప్పాడు, ఒక సమస్య మీద పోయి ఒక ఎస్పీ గారిని కలిస్తే ఆ సమస్య ముగించింది మీరు మాట్లాడబాకండి అని. ఒక డిఎస్పీ ధైర్యంగా ప్రకటన చేస్తా ఉన్నాడు, ఇది కులాల సమస్య కాదు, ఇది వ్యక్తుల మధ్య సమస్య, దీని గురించి మాట్లాడితే కేసులు కడతామని. అంటే ఈ దేశంలో ఉండబడినటువంటి దళితులకి దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యం కానీ, సమానత్వ హక్కులు కానీ ఏ హక్కులు లేకుండా వాటన్నిటిని కూడా తుడిచిపెడుతున్నటువంటి చేస్తున్నటువంటి ప్రభుత్వాలు, పాలక వర్గాలు ఈరోజు కళ్ళ ముందు కనపడుతున్నాయి. అయినా మనం మాట్లాడలేకపోతున్నాం. కారణం ఏంది? మనలో ఉండబడినటువంటి అరే ఈ మాట మాట్లాడితే ఆ పార్టీకి శత్రువు అవుతామేమో, ఈ మాట మాట్లాడితే ఈ పార్టీకి శత్రువు అవుతామేమో, ఈ నాయకుడు ఏమనుకుంటాడు, ఆ నాయకుడు ఏమనుకుంటాడు అనేటువంటి ఒక ఒప్పంద ఉద్యమాలు ఏదైతే జరిగినాయో ఆ ఒప్పంద ఉద్యమాల కారణంగా ఆ పార్టీకి మనతొత్తనట్టు ఈ పార్టీకి ఏడమన్నట్టు పోతున్న సందర్భంలో మన ఐక్యతను మనం దెబ్బతీసుకుంటా ఉన్నాం. కనుక ఆ ఐక్యతను దెబ్బతీసుకునే ప్రయత్నం జరుగుతున్న సందర్భంలోనే పాలక వర్గాలు కూడా మనమంటే మాత్రం గౌరవం లేకుండా పోయింది. దళితుల్ని ఈ రోజు లెక్క చేసే దగ్గర, దళితుల్ని ఈ రోజు అవకాశాలు ఇచ్చే దగ్గర, దళితులకి చందాల్సిన ఇచ్చే దగ్గర అది ఏ ప్రభుత్వమైనా, అది ఈ రోజు ఉండబడిన ఈ ప్రభుత్వమైనా, గతంలో ఉండబడిన ప్రభుత్వమైనా, దానికి ముందున్న ప్రభుత్వమైనా, రేపొచ్చే ఏ ప్రభుత్వమైనా మనకి ఇవ్వాల్సినటువంటి ఇచ్చే దగ్గర వాళ్ళు లేరు. మనల్ని మాత్రం కేవలం ఆ ఎలక్షన్ సమయంలో ఎస్సీల దగ్గరికి పిలిచి క్వార్టర్ ఇచ్చు, బీరిచ్చు, బిర్యానీ ఇస్తూ, వందిస్తేను, నెయ్యిస్తే ఓటేస్తారు, ఓటేసిన తర్వాత వాళ్ళ గురించి అవసరాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదనేటువంటి దృక్పథం ఈ రోజు పాలక వర్గాల్లో వచ్చింది కనుకనే మనల్ని ఏమాత్రం గౌరవించలేకుండా పోవడానికి కారణమైందన్న విషయం కూడా మనం గమనించుకోవాలి. దాని పరంపరలో భాగమే.